సో యా వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కరెంట్ అఫైర్స్కి చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం. ఆల్ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్: ద కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ ఈజ్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ డెవలప్డ్ బై విచ్ స్పేస్ ఏజెన్సీ? అసలు ఈ కోపర్నికస్ సెంటినల్ అంటే దిస్ వాజ్ డెవలప్డ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇది ఎందుకోసం డెవలప్ చేశారంటే భూమి మీద ఉండే దాన్ని ఫోటోలు, ఓకే, ఫర్ ఇమేజరీ, ఫర్ ఎర్త్ ఇమేజరీ అంటే భూమి మీద ఉన్న ఒక్క నిమిషం. సో ఎర్త్ ఇమేజరీ, భూమిని ఫోటోలు తీయడం కోసం ఇది డెవలప్ చేశారనమాట. దీన్ని సెంటినెల్-2, కోపర్నికస్ సెంటినెల్-2ని భూమిని ఫొటోస్ తీయడం కోసం డెవలప్ చేశారు. అలాగే మనకి సెంటినెల్-3 ఉంది. సెంటినెల్-3 అదేంటంటే ఓషన్స్ని చూస్తుంది. సెంటినెల్-5P అది అట్మాస్ఫియర్ని చూస్తుంది. అలాగే సెంటినెల్-6 ఉంది, అదేంటంటే సీ లెవెల్, సముద్రం ఎంతవరకు పైకి వస్తుందని చూస్తుంది అనమాట. ఈ విధంగా చాలా సిరీస్ ఉన్నాయి. బట్ దిస్ వాజ్ లాంచ్డ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం లాంచ్ చేస్తారంటే భూమిని ఫొటోస్ తీయడానికి లాంచ్ చేశారు పైనుంచి. ఓకే, మనకు అలాగే సెంటినెల్-3, 5, 6 ఉన్నాయి. 3 వచ్చేసి ఓషన్స్, 5 వచ్చేసి అట్మాస్ఫియర్, 6 వచ్చేసి సీ లెవెల్ ఏమాత్రం పెరుగుతుంది, ఈ మధ్య వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కదా, అది చూడడం కోసం సెంటినెల్-6 ఉంది. అది సరే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో థ్వైట్స్ గ్లేషియర్ దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రీజన్? అయితే ఇది అంటార్క్టికాలోని అంటార్క్టికా ఈ సైజ్లో ఉంటే ఆల్మోస్ట్ ఈ రీజియన్లో ఇంత పెద్ద గ్లేషియర్ ఉందన్నమాట. ఈ గ్లేషియర్ని థ్వైట్స్ గ్లేషియర్ అంటారు. సో దిస్ గ్లేషియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. ఇది ఈ మధ్య విరిగిపోయిందనమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కువగా వేడికి ఈ గ్లేషియర్ అనేది విరిగిపోయి ముక్కలు అయిపోయింది. అందుకోసమే న్యూస్లో ఉంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, థ్వైట్స్ గ్లేషియర్ ఎక్కడ ఉందంటే అంటార్క్టికా. అది ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ మధ్య బ్రేక్ అయిపోయిందని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ February 2026, who appointed Ankur Khurana as the new head of its commercial bank in India, reflecting its strategy to expand commercial banking services across Asia? సో సిటీ గ్రూప్, ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ జీకే క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ అంకుర్ ఖురానా, దాంతోపాటు సిటీ గ్రూప్ వాళ్ళ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ చేశారు. ఎలాగా? హెడ్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ February 2026, విజయ్ ఆనంద్, ఎవరంట? విజయ్ ఆనంద్ was appointed as the new managing director and chief executive, MD and CEO of which of the following banks with effect from May? అంటే ఒక బ్యాంక్కి ఈ విజయ్ ఆనంద్ని ఎండి అండ్ సిఈఓగా అపాయింట్ చేశారు. అది ఏ బ్యాంక్ అని అడిగారు. సో ద ఆన్సర్ ఇస్ సిటీ యూనియన్ బ్యాంక్. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ జీకే క్వశ్చన్. దీంట్లో పెద్ద కాన్సెప్ట్ ఏంటో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో which of the following players has been placed in grade A in the BCCI senior men's annual player contract list? BCCI అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. వాళ్ళు 2 రకాలైన కాంట్రాక్ట్స్ ఉంటాయి, గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి. గ్రేడ్ ఏలో ఉంటే బాగా డబ్బులు వస్తాయి, గ్రేడ్ బిలో ఉంటే డబ్బులు తక్కువ వస్తాయి. గ్రేడ్ ఏలో 3 మాత్రమే ఉన్నారు. ఎవరెవరంటే శుభ్మన్ గిల్, జడేజా, బుమ్రా. వీళ్ళు 3 ఉన్నారనమాట గ్రేడ్ ఏలో. మిగతా ఇండియన్ ప్లేయర్స్ అంటే గ్రేడ్ బిలో ఉన్నారు కాంట్రాక్చువల్ బేసిస్ మీద. అంటే మనకు ఉద్యోగాల్లో ఎట్లయితే శాలరీలు ఉంటాయో ఈ గ్రేడ్ ఏ గ్రేడ్ బిని బేస్ చేసుకొని వాళ్ళకి శాలరీలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఎవరు శుభ్మన్ గిల్కి గ్రేడ్ ఏ కాంట్రాక్ట్లో ప్లేస్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇన్ February 2026, రచిత భండారి
రచిత భండారి అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ అంటారన్నమాట. యూపీఎస్సీ కొడితే ఐఎఫ్ఎస్ వస్తుంది. వాజ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్. హై కమిషనర్ అంటే ఇండియా మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఒక వేరే దేశం ఉంది, ఆ దేశానికి ఇండియాకి మధ్యన రాయబారని హై కమిషనర్ అంటారు అనమాట. అంబాసిడర్ లేదా రాయబార్ అని ఏ కంట్రీకి అపాయింట్ చేశారంటే మాల్టాకి అపాయింట్ చేశారు. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ జీకే క్వశ్చన్. ఓకే, ఎవరు? రచిత భండారి ఏ కంట్రీకి? మాల్టాకి హై కమిషనర్గా అపాయింట్ చేయబడ్డారు ఈవిడ. అంతే. సరే, ఇక్కడ ఏమన్నారు? వరల్డ్ పల్సెస్ డే విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 10th February టు రికగ్నైజ్ the importance of pulses in nutrition was environmental sustainability and food security. What is the official theme of World Pulses Day 2026? ఇక్కడ థీమ్ అడిగారు. పల్సెస్ అంటే ఏమిటి వస్తాయి? పల్సెస్ అంటే మన గింజలు, బఠానీలు, తర్వాత చిక్కుడు గింజలు, తర్వాత పప్పు ధాన్యాలు, కందిపప్పు, అన్ని పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పల్సెస్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో? 2026లో పల్సెస్కి థీమ్ ఏంటంటే పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. ఎక్సలెంట్ కాదు, ఇక్కడ ఎక్సలెన్స్. ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. పల్సెస్ డే, దాని థీమ్ వచ్చేసి పల్సెస్ ఫర్ వరల్డ్ from modesty to excellence. ఓకే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. పల్సెస్ అంటే మామూలుగా ధాన్యాలు కాకుండా ప్రోటీన్స్ వచ్చే పల్సెస్, మ్యాక్సిమం లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ హ్యాస్ బికమ్ ద కేరళాస్ ఫస్ట్ విజువల్లీ ఇంపైర్డ్ సివిల్ జడ్జ్? అంటే కళ్ళు లేకపోయినా ఆయన జడ్జిగా ఎదిగారంట. సో అతని గురించి అడిగారు. తానియా సి నాథన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ జీకే క్వశ్చన్. కళ్ళు లేకపోయినా ఫస్ట్ సివిల్ జడ్జిగా కేరళలో ఈయన అయ్యారు. తానియా సి నాథన్. అంతే. ఇన్ ద ఉమెన్స్ ఇండివిజువల్ 25 meters పిస్టల్ ఈవెంట్ అట్ ద ఏషియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 హూ వన్ ద సిల్వర్ మెడల్? ఎవరు గెలిచారు అని చెప్పేసి అడిగారు. ఇట్ ఈస్ మను భాకేర్. ఓకేనా? సో 25 meters పిస్టల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్: పిస్టల్ ఈవెంట్, ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026. ఎవరు గెలిచారు? మను భాన్కేర్. ఇది రాసుకోండి నోట్స్లో, మను భాకేర్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద న్యూలీ రిలీజ్డ్ బుక్స్ ఈ మాథీ కథే కహే బుక్సీ జగద్బంధు? ఈ బుక్సీ జగద్బంధు అంటే మనకి ఒడిస్సాలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక రెబెలియన్ జరుగుతుంది. ఆ రెబెలియన్ పేరు ఏం పేరు అంటే పైకా రెబెలియన్ జరుగుతుంది. ఈ రెబెలియన్లో ఈ జగద్బంధు, దిస్ పర్సన్ కాల్డ్ జగద్బంధు హెల్డ్ లీడర్షిప్. అర్థమైందండి? ఈయన లీడర్షిప్ వహించాడు. ఎవరికి? ఈ పైకా రెబలియన్లో ఒడిస్సాలో. ఓకే, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఈయన పేరు మీదుగా బుక్సీ జగద్బంధు. అలాగే ఈ మాతా కథా కహే అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన బుక్స్ కథల్ని పుస్తక రూపంలో రాశారనమాట. అది దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని చెప్పేసి అడిగారు. ఎవరు రాశారని అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ హరిబాబు కంభంపాటి. సారీ హరిబాబు కంభంపాటి కాదు, ఇట్స్ రాంగ్.
ఇట్ ఈస్ బిశ్వాస్ భూషణ్ హరిచందన్. సారీ, హరి అనుకున్న హరిచందన్ అనమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హరిచందన్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. సీ యూ అగైన్ టుమారో.